కోసం అడవికి వెళ్తుంది. అప్పుడప్పుడు అడవికి వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకొని అమ్ముకొని బ్రతకడం వారి బ్రతుకు. నడుచుకుంటూ వెళ్తూ ఉండగా చెట్టు కింద ఒక పాప ఉంటుంది. ఎవరు ఈ పాప, ఇక్కడ ఎవరూ లేరు అని చూసి పాప దగ్గరికి వెళ్తుంది. చుట్టూ చూస్తూ ఇక్కడ ఎవరూ లేరు, ఈ పాప ఎవరి పాప అని అరుస్తూ ఉంటుంది, కేకలు వేస్తూ ఉంటుంది. అక్కడ ఎవరు ఉండరు, ఎవరు పలకలు. తను తీసుకెళ్తూ ఉంటుంది. అంతలో పాపను పెంచుకుంటున్న పిశాచి ఎదురుగా వస్తుంది. ఎవరు నీవు, నా పాపని తీసుకెళ్తున్నావు అని అడుగుతుంది. తను బేలగా చూస్తూ భయపడిపోయి ఉంటుంది. సుప్రీత అలా చూస్తూనే ఉంటుంది. ఏమంటూ నేను తీసుకెళ్తానంటూ బ్రతిమలాడుతుంది. అప్పుడు పిశాచి కుదరదు, తను నీకు పాప కావాలా, ఇంకా తనని వదిలేసి వెళ్ళావు కదా, నీకెందుకు పాప, ఆడదానివి అయ్యుండి కన్న తల్లివి అయ్యుండి పాపని కొన్ని సంవత్సరాల కిందట అడవిలో వదిలేసి వెళ్ళావు, నీకెందుకే పాప, నేను ఎంతో కష్టపడి పాపను పెంచుకున్నాను అంటూ పిశాచి మండిపడుతూ ఉంటుంది. నేను నా కష్టాలకు నా భర్తను భరించలేక నా భర్త మాట విని నా పాపను వదులుకున్నాను, దయచేసి నా పాపను నాకు ఇచ్చేయి అని సుప్రీత పిశాచిని బ్రతిమలాడుకుంటుంది. పిశాచి నేను ఇవ్వను అంటుంది. వస్తాడు. చూడండి స్వామి, నా పాపని నా అవివేకంతో నేను అడవిలో వదిలిపెట్టాను. ఈ పిశాచి నా పాపని పెంచుకుంది. ఇప్పుడు నాకు తెలివొచ్చింది, పశ్చాత్తాపడుతున్నాను, నా పాపని నాకు ఇచ్చేయమనండి అని స్వామీజీని సుప్రీత బ్రతిమలాడుకుంటుంది. పిశాచి నేను ఇవ్వనంటే ఇవ్వనంటుంది. మనుషులందరిలాగా, మానవులలాగా నీవు ఈ పాపనికి మంచి భవిష్యత్తుని ఇవ్వలేవు అంటూ చెప్తాడు. పిశాచి లేదు స్వామి, నా పాప చనిపోయింది. సుప్రీత తన పాపని చిన్నప్పుడు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. అనాథలా ఉన్న ఈ పాపని నేను చేరదీసి పెంచుకున్నాను. బట్టలకి, తిండికి అన్ని దొంగతనాలు చేస్తూ, మాయలు చేసుకుంటూ పాపని పెంచుకున్నాను. పాప మీద నాకు చాలా ప్రేమ ఉంది, నేను ఇవ్వలేను అంది. అప్పుడు స్వామీజీ, లేదు, నువ్వు పాపని ఇవ్వవలసిందే, తను అయితే పాపకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలదు అని చెప్తాడు. రేపు పాప నిన్ను చూసి అయినా కూడా దయ్యం అని పారిపోతుంది, నీ దగ్గర పెరగదు అని చెప్తాడు. సరే స్వామి, నేను ఇస్తాను
పాపని చూడడానికి నేను వెళ్ళినప్పుడల్లా తను కాదనకూడదు అని చెప్తుంది. ఈ షరతుకి తను ఒప్పుకుంటేనే నేను పాపని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంది. సుప్రీత సరే నేనేమీ అనుకోను, నువ్వు ఎప్పుడు పాపని చూడాలన్నా రావచ్చు అని చెప్తుంది. ఇంకా సుప్రీత పాప ఇంటికి బయలుదేరుతారు.